నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను? ఆస్ట్రేలియా వెళ్దామని వచ్చాను. కాకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాలంటే నాకు ఐఎల్టీఎస్ అనే ఎగ్జామ్ రాయాలి. దానికి నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఉండాలి. అయితే నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా నేర్చుకున్నాను. ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యాను. కానీ అదే సమయంలో మా నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఆస్ట్రేలియా వెళ్ళడం అనేది నేను విరమించుకున్నాను. సో నెక్స్ట్ వాట్? నేను ఆస్ట్రేలియా వెళ్ళలేను. సో మరి హైదరాబాద్లో ఉండి నేను ఏం చేయాలి? నాకు తెలిసిందల్లా ఒకటే, కంప్యూటరే నా జీవితం. సో హైదరాబాద్లో నేను సొంతంగా కంప్యూటర్ సర్వీస్ అనేది స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. మరి హైదరాబాద్ నాకు కొత్తది. హైదరాబాద్లో నాకు ఎవరు పరిచయం లేదు. మరి నా జీవితం ఎలా స్టార్ట్ చేయాలి? జాబ్ చేయాలా లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలా? జాబ్ చేద్దామని నేను ట్రై చేశాను. ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. కానీ ప్రతి దగ్గర ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఒక డిగ్రీ అనేది లేదు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకు? కంప్యూటర్ వల్ల ఇంట్రెస్ట్ తోటి నేను నా యొక్క చదువుల్ని అశ్రద్ధ చేశాను. అంతేకాకుండా డిగ్రీ ఉండాలని చెప్పేసి నేను ఓపెన్ యూనివర్సిటీలో బీఎస్ చేశాను. కానీ నేను చేసినటువంటి బీఏ అనేది ఏ జాబ్కి కూడా సరిపోదు. కాబట్టి మరి నెక్స్ట్ ఏం చేయాలి? సో నేను ఒకటే ఎంచుకున్నాను. నాకు తెలిసిన దాని మీద నేను స్థిరపడాలనుకున్నాను. ఏదైతే నాకు కంప్యూటర్లో సర్వీస్ మీద ఏదైతే నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నటువంటి ఏదైతే పరిజ్ఞానం ఉన్నదో ఆ పరిజ్ఞానాన్ని నేను హైదరాబాద్లో నేనేంటో నిరూపించుకోవడానికి దోహదపడుతుందని నేను నా యొక్క సర్వీస్ని సింగిల్గా స్టార్ట్ చేశాను. సో నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు చాలా ఉత్కంఠంగా ఉందా? సో ఇమ్మీడియట్గా ఇప్పుడే మీరు నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.